అందరికి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బడ్జెట్ ట్రిప్స్ అండ్ ఫుడ్స్కి. అండ్ ఈ ఫోర్త్ బ్యాచ్లో ఎవరైతే కరుంగాలి మాల ఆర్డర్స్ చేసుకున్నారో వాళ్ళందరికీ సక్సెస్ఫుల్గా నిన్న మండే పోస్ట్ ద్వారా సెండ్ చేయడం జరిగింది. అండ్ చాలామంది నన్ను ఐడీస్ అడుగుతున్నారు, ట్రాకింగ్ ఐడీస్. పాస్ట్ 1 to 3 బ్యాచెస్లో ట్రాకింగ్ ఐడీస్ అందరికి సెండ్ చేశాము, కాకపోతే బ్రో ఐడీస్ వర్క్ చేయట్లేదు అంటున్నారు. సో సమ్ టెక్నికల్ ఇష్యూ అనుకుంటా. సో ఈసారి 4th బ్యాచ్ వాళ్ళకైతే నేను ఐడీస్ ఏమి సెండ్ చేయలేదు. అండ్ మీకైతే 1 or 2 డేస్లో అయితే మీకు కొరియర్ రిసీవ్ అవుతుంది. అండ్ ఎవరెవరైతే మాలా రిసీవ్ చేసుకున్నారో వాళ్ళందరూ ఒకసారి నాకు రిసీవ్డ్ బ్రో అని మెసేజ్ చేయండి. ఎందుకంటే ఎవరికి రిసీవ్ అయింది ఎవరికి కాలేదని చెప్పి నాకు క్లారిటీ ఉంటుంది. అండ్ రిసీవ్ అయిన వాళ్ళ లిస్ట్లో నుంచి రిమూవ్ చేసేస్తాను. అండ్ ఇదండి. అండ్ 5th బ్యాచ్ కరుంగాలి మాలలు ఈ జనవరిలో స్టార్ట్ చేస్తున్నాము. ఎవరికన్నా 48 డేస్ పూజ చేసిన పాతాళ సింహ మురుగన్ టెంపుల్ దగ్గర దొరికి కరుంగాలి మాల కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, లేదు అంటే మన షార్ట్స్లో మన నెంబర్ డిస్ప్లే అవుతుంది. వాట్సాప్ కాల్ కానీ ఆర్ డైరెక్ట్గా కాల్ కానీ చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేసి మనం ఈ నెక్స్ట్ ట్రిప్లో మన సబ్స్క్రైబర్లో ఒకరితో మనం ఇది ట్రావెల్ చేయబోతున్నాం. ఆల్రెడీ మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి, పాతాళ సింహమురుగన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు 2 సబ్స్క్రైబర్స్తో అయితే వెళ్ళాము. సో ఇప్పుడు మనం అయితే అలాగే నెక్స్ట్ ట్రిప్ మన సబ్స్క్రైబర్లో ఒకరు ఎవరైతే ట్రావెల్ చేద్దాము కాకపోతే కంపెనీ లేక ఆగిపోయారో అలాంటి వాళ్ళకి మేము ఇది ఒక ఆపర్చునిటీ టైపే. అండ్ వాళ్ళ టికెట్స్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ అయ్యి మేము పెట్టుకుని ట్రావెలింగ్ చేయించేంత బడ్జెట్ అయితే ప్రజెంట్ మన దగ్గర లేదు. అండ్ దేవుడి దేవుళ్ళ ఫ్యూచర్లో వస్తే మాత్రం కన్ఫామ్గా మన సబ్స్క్రైబర్స్లో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే ట్రావెలింగ్ నాతో కలిసి ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళ దగ్గర మనీ ఉండి టైం ఉండి బ్రదర్ మాకు కంపెనీ లాగా ఆగిపోతున్నాం అనుకున్న వాళ్ళు వాళ్ళల్లో ఇప్పుడు మనం ట్రావెలింగ్కి మనతో పాటు జాయిన్ చేసుకుంటున్నాము. అండ్ ఈ ట్రిప్ డీటెయిల్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్స్. అండ్ ఇప్పుడు ఈ ట్రిప్ డీటెయిల్స్ చెప్తాను చూడండి. అండ్ ఇది మేబీ 25th జనవరి స్టార్ట్ అవుతుంది. అండ్ 29th 30 5 డేస్, ఓవరాల్గా 5 డేస్ ఉంటుంది. ఈ 5 డేస్లో 2 డేస్ ట్రావెల్ పోతుంది. అండ్ 3 డేస్లో 2 డేస్ మనం కోయంబత్తూరులో స్టే చేస్తాము. అండ్ 1 డే మాత్రం దిండిగల్లోని పాతాళ సింహ మురుగన్ టెంపుల్ దగ్గరికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని రిటర్న్ అయిపోతాము. సో దీనికి ఓవరాల్గా బడ్జెట్ వచ్చేసి 5,500 రూపీస్ నుంచి 6,000 లోపు అవుతుంది. ఇది బడ్జెట్. అండ్ ఇది ఒక పర్సన్కి. అండ్ నాకు తెలిసి ఇంకా తక్కువే అవుతుంది అమౌంట్. నేను సేఫ్ సైడ్గా ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా చెప్పాను అమౌంట్. ఎవరికైనా సరే మాతో కలిసి ఈషా ఫౌండేషన్స్ ఎక్స్ప్లోర్ చేద్దామనే ఇంటెన్షన్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈలోపు ఎవరికైనా సరే కరుంగాలి మాల కావాలంటే జనవరిలో 5th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మన షార్ట్ వీడియోస్లో మన నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఎవరికైనా 48 డేస్ పాతాళ సింహ మురుగన్ టెంపుల్ దగ్గర పూజ చేసిన కరుంగాలి మాల కావాలంటే ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. అండ్ ఎవరికైనా సరే మాతో పాటు ఈషా ఫౌండేషన్స్ కవర్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీ నెంబర్ డిస్ప్లే చేయండి ఆర్ నాకు మెసేజ్ చేయండి, లేదా నా నెంబర్ డైరెక్ట్గా మీకు పంపిస్తాను. అండ్ ఇదండి వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. స్టే ట్యూన్. బై బై.